వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశామన్న అంబటి రాంబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాపం ప్రజలకు అంటకూడదని వెంకటేశ్వర స్వామిని పూజించామని చెప్పారు. ఏకత్వంలో భిన్నత్వం ఉన్న దేశం భారతదేశమని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జగన్ను అంటరాని వాడిగా కూటమి ప్రభుత్వం భావిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటాం.